ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇవాళ మన భగవద్గీత శ్లోకం చతుర్థో అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగంలోని 29వ శ్లోకం. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. ఈ శ్లోకానికి అర్థం, కొంతమంది యోగులు ప్రాణాయామం ద్వారా శ్వాసను నియంత్రించడం, లోనికి తీసుకునే శ్వాస అంటే ప్రాణంను, బయటకు వెళ్ళే శ్వాస అంటే అపానంలో సమర్పించడం, అలాగే బయటికి వెళ్ళే శ్వాసను లోపలికి వచ్చే శ్వాసతో సమర్పించడం జరుగుతుంది. చివరకు శ్వాస నియంత్రణ ద్వారా మనస్సు స్థిరమవుతుంది. This verse describes the yogic practice of breath regulation, balancing inhalation and exhalation, leading to control of the life forces and calming of the mind. ఈ శ్లోకం ద్వారా ప్రాణాయామం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవచ్చు. మన జీవనానికి ప్రాణం అంటే లోనికి వచ్చే శ్వాస, అపానం అంటే బయటకు వెళ్ళే శ్వాస రెండూ ముఖ్యమైనవి. యోగులు వీటిని నియంత్రించి మనసును స్థిరపరుస్తారు. ప్రాణాయామం ద్వారా మనసు ఆందోళనల నుండి విముక్తి పొంది ఏకాగ్రత పెరుగుతుంది. గీతలో యజ్ఞం అనగా కేవలం హవనంలో ఆహుతులు వేయడం మాత్రమే కాదు, ప్రాణం, అపానం పరస్పరం సమర్పించుకోవడం కూడా ఒక యజ్ఞం. ప్రతిరోజు ప్రాణాయామం చేయడం ద్వారా మనసు ఆందోళనకు గురి కాదు, ఏకాగ్రతను పెంచుకోవచ్చు. భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః.